భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. దయచేసి మిత్రులారా చివరి వరకు చూడండి. చూస్తే వీడియో అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు వీడియోని షేర్ చేస్తే 10 మందికి, వారు ఇంకో 10 మందికి, అలా అందరికి షేర్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ ఇమ్మని చెప్పండి. వీడియో 10 మందికి తెలుస్తుంది. అందుగా కొన్ని వందల మందికి, వేల మందికి వెళ్తుంది ఈ వీడియో. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, టీటీడీ తిరుపతి దేవస్థానం కలియుగ దైవం నమో శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వరాయ నమః అంటూ, లక్ష్మీనారాయణ అంటూ భక్తులు వేలాది మంది వైకుంఠ దర్శనాని కోసం ఎదురు చూస్తుంటే, కోట్లాది మంది ప్రజలు టీటీడీ ఈవేళ ఉదయాన్న 11 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు రిలీజ్ చేయగా, మొత్తం టికెట్లు కనీసం 20 నిమిషాల్లో ఆన్లైన్లో బుక్ అయిపోయినాయి అంటే మీరు ఆశ్చర్యపోవాలి. మీకు తెలుసా ఈ విషయం? కేవలం 20 నిమిషాలు, అంటే అరగంట కూడా కాలేదు, అరగంట కూడా పట్టలేదు. మొత్తం ఎప్పుడు రిలీజ్ చేస్తారా ఎదురు చూసిన భక్తులు, శ్రీవారి భక్తులు 1,40,00,000 టికెట్లు ఒక 20 నిమిషాల్లో ఎగరేసేసారంటే ఆశ్చర్యపోవాల్సింది. $1 మిలియన్ ప్రశ్న ఇది. అటుపక్క శ్రీవాణి ట్రస్టు 19,000 టికెట్లు, 10,500 రూపాయల చొప్పున టికెట్ వాళ్ళు రిలీజ్ చేస్తే, అవి కూడా ఇంచుమించుగా 20 నిమిషాల్లో మొత్తం 19,000 టికెట్లు ఖాళీ అయిపోయాయి. నో రూమ్ బుక్ చేశారు. మళ్ళీ రేపు మరి ఏమైనా రిలీజ్ చేస్తుందేమో టీటీడీ తెలియదు, కానీ ప్రస్తుతానికి స్వామివారి దర్శనానికి టికెట్లు మొత్తం బుక్ అయిపోయినట్టే. ఇది ఒక సంచలనమైన వార్త అని చెప్పుకోవాలి. మరి 10 రోజులు జరుగుతుంది. 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు సుమారు రోజుకి ఎంతమంది దర్శనం చేసుకుంటారనేది మరి ఆ కలియుగ దైవానికి తెలియాలి, ఆ భక్తులకు తెలియాలి. టీటీడీ అంచనా ప్రకారంగా రోజుకి 10-15 లక్షలు మంది 300 రూపాయలు ప్రత్యేక దర్శనంలో వెళ్తారు అని టీటీడీ చైర్మన్ చెప్తున్నారు. మరి వీళ్ళ సంగతి ఎలాగుంటే, ధర్మ దర్శనాలు, ఫ్రీ దర్శనాలు, వీళ్ళు కూడా మరి వీళ్ళ పరిస్థితి ఏంటో. మరి సుమారుగా 5 దారులు పెట్టారు టీటీడీకి. తిరుమల వెళ్తానికి, స్వామివారిని దర్శించుకోవడానికి. ఒక దారిలో అయితే రద్దీగా ఉంటుందని చెప్పి 5 మార్గాల్లో స్వామివారిని కొండను చేరుకునే విధంగా 5 మార్గాలు పెట్టారు. నరకదారి, బస్సు దారి ఎలాగో ఉన్నట్టే, అది పాతదే. ఆ 2 దారులు, బస్సులు, కార్లు, జీపులు, బైకులు, ఇవన్నీ. మరి ఎంత రద్దీగా ఉంటుందో ఆ శ్రీవారికి మరి చూడాలి. ఆ భక్తుల కోరికల్ని అన్నీ ఎలా తీరుస్తాడో ఆ స్వామి ఎంతమందికి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, బెల్ ఐకాన్ కూడా నొక్కమండి. టీటీడీకి ఒక విజ్ఞాపన, ఒక నోటీస్, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2023లో టీటీడీ హుండీలు లెక్క వేయడానికి, హుండీలో వచ్చిన మూలధనం వస్తుంది కదా, హుండీలో ఆ డబ్బులు, భక్తులని వేసిన డబ్బుల్ని లెక్కేయటానికి హుండీలు తరలిస్తూ ఉంటారు. ఆ తరలించే టైంలో భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి, సివి రవికుమార్ అనే వ్యక్తికి ప్రోత్సహించి, నువ్వు హుండీలని మాయం చేసేసేయ్ అని చెప్పడంతో దరిదాపుగా అట్లా ఇట్లా చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఈ అంతా ఫారిన్ చేరుతుంది కరెన్సీ మొత్తం. ఈ సుమారు 100 కోట్లకు పైబడే కానీ 100 కోట్ల లోపు లేదంట ఈ అక్రమ లావాదేవీలు. మరి ఎప్పటి నుంచి జరుగుతున్నాయో తెలీదు. ఈ హుండీలు తరలించే సమయంలో సివి రవికుమార్ని అక్కడ ఉన్న సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా
పోలీసులకి అప్పచెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్ను కూడా బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి రవికుమార్ని పోలీస్ అధికారులు రవికుమార్ బెదిరించారో, రవికుమార్ పోలీస్ అధికారులు బెదిరించారో, మొత్తానికి లోక్ అదాలత్లో రాజీ పడినట్టుగా కేసు చేశారు. తర్వాత ఆ డబ్బంతా, ఆ 100 కోట్ల సొమ్ము ఏమైంది అనేది తెలీదు. మరి స్వామివారి సొమ్ముని కాజేసిన వారు ఏమవుతారో తెలీదు. భాను ప్రభాకర్ రెడ్డి మాత్రం ఏమంటారంటే పోలీస్ అధికారులు బెదిరించారు, వాళ్ళకి రవికుమార్ని ఆ 100 కోట్లకు సంబంధించి భూములను రాయించుకున్నారు, ఆ భూములన్నీ ఇలా జరుగుతుంది, ఈ కేసు చెప్పబడిపోయింది కాబట్టి వెంటనే దీనిపైన సరైన చర్య తీసుకొని స్వామివారిని సొమ్ముని వెనక్కి తీసుకురండి అంటూ చైర్మన్కి ఒక లేఖ రాశారు. మరి స్వామివారికి తినక ఎంతో భక్తితో శ్రద్ధలతో స్వామివారికి నిలువు దోపుళ్ళు అర్పించేవారు ఎంతోమంది ఎన్నో రకాలుగా సమర్పించుకుంటుంటే హుండీలో కానుకలు ఒక రోజుకి సుమారుగా 3 కోట్లు 4 కోట్ల రూపాయలు సొమ్ము హుండీల్లో పడుతుంటే మరి ఎంతకాలం జరుగుతుందో 100 కోట్ల రూపాయలు దొడ్డిదారిన హుండీలను తరలించారంటే మరి దీనికి విదేశాలకు పంపిస్తున్నారంటే ఈ డబ్బుని మరి విదేశాల్లో ఎవరు తీసుకుంటున్నారో, మరి ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయో ఏంటో. అసలు రాజీ పడ్డం ఏంటి, ఆ రాజీ పడిన దానికి డబ్బేది, ఆ విషయం ఏంటి, ఎట్టకేలకు ఈవేళ బయటకు రావడం, ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయడమే ప్రచారమా లేకపోతే నిజంగా జరిగిందా అనేది ఎవరు చెప్పట్లేదు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.